ఈరోజు మీతో ఒక అంశాన్ని మాట్లాడతాను. ఏంటంటే హన్నా యొక్క ప్రార్థన. సహజంగా మనం మాట్లాడుకునేది అన్న ప్రార్థన అనగానే మనం దేన్ని తీసుకొస్తామంటే పిల్లల కోసం ప్రార్థన చేసింది అనేది టక్కన తెచ్చుకుంటాం మనం. కానీ ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటంటే హన్నా పిల్లలు కలిగిన తర్వాత చేసిన ప్రార్థనను ఒకసారి చూపిస్తాను మీ మధ్య. సహజంగా హన్నా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ శాతం ఏ విషయాలు మాట్లాడుతుంటే ఆమె దుఃఖప్రాప్తురాలైంది, బహు దుఃఖంతో ఉంది, ప్రభు సన్నిధిని వెతికింది, ఉపవాసంతో ప్రార్థన చేసింది, విడువక ప్రార్థన చేసింది, గర్భఫలము కొరకు మగబిడ్డను దైత్యమని ప్రార్థన చేసింది. ఎక్కువ శాతం ఈ ప్రార్థన గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తుంటాం. అయితే హన్నా అన్నీ కలిగిన తర్వాత, బిడ్డలు కలిగిన తర్వాత, శాంతి సమాధానం కలిగిన తర్వాత, సమాజంలో గుర్తింపు కలిగిన తర్వాత ఉన్న ప్రార్థన ఎలా ఉంది? మానవులు రెండు రకాలు. దేవుని యొద్ద నుంచి మేలు పొందుకునేంత వరకు ఒక విధమైనటువంటి పద్ధతి కొంతమందికి ఉంటుంది. దేవుని యొద్ద నుంచి మేలు పొందుకున్న తర్వాత మరొక విధమైనటువంటి పద్ధతి మరొకరికి ఉంటుంది. అంటే రెండు రకాల ఆలోచనలు ఉంటాయి, రెండు రకాల తత్వాలు ఉంటాయి, రెండు రకాల కృతజ్ఞతలు కలిగి ఉంటాం, రెండు రకాల ప్రార్థనలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన రెగ్యులర్గా చర్చికి వచ్చేవాడు, కొత్తగా వస్తుండేవాడు అనమాట. కూర్చునేవాడు, చాలా ఆసక్తిగా వాక్యం వినేవాడు, ఆసక్తిగా ఉండేవాడు, వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చోట కనబడితే అడిగాను, మన చర్చికి వచ్చేవాడు కదా నువ్వంటే, అవును పాస్టర్ గారు నేను చాలా రెగ్యులర్గా వచ్చేవాడి చర్చికి అన్నాడు. రైట్, మరి ఇప్పుడు ఎందుకు రావటం లేదు? ఎందుకు అంటే నీ అనుకున్న ఆ కోర్టు సమస్య తీరిపోయిందండి, దేవుడు హ్యాపీగా ఉంచాడు, నన్ను ఈరోజు సంతోషంగా ఉంచాడండి, సో అదంతా అయిపోయింది, వస్తానండి, తప్పనిసరిగా వస్తానండి అన్నాడు. అంటే దేవుడు మళ్ళీ నేను రప్పించాలా అంటే ఉద్దేశం ఏంటి? అంటే తన ఉద్దేశం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చాను, ఏంటంటే ఏదో కోర్టు సమస్య ఉంది, అది తొలగిపోవాలని రెగ్యులర్గా వచ్చాడు. ఎప్పుడైతే ఆ కోర్టు సమస్య తొలగిపోయిందో ఇప్పుడు దేవుని దగ్గర కనబట్టాలా. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఆ కుమారుడు ఏదో సమస్యతో వచ్చాడు పాపం, అంటే రెగ్యులర్గా వచ్చే విశ్వాసి కాదు అతడు. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే దేవుడు మళ్ళీ ఏదో గిల్లాలి, ఏదో సమస్య తీసుకోవాలి. అది ఈరోజు మానవులకు ఉన్నటువంటి అజ్ఞానం. అయితే ఇక్కడ హన్నా ప్రార్థన ఒక 4 విషయాలు మీ ముందు పెడతారు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదివినిపించండి. మరియు హన్నా ఇక్కడ విజ్ఞాపన చేస్తుందట. విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. చాలు. ఇక్కడ హన్నా విజ్ఞాపన చేసిందంటే, ఎలాంటి విజ్ఞాపన చేసిందంటే, అప్పటికే సమూయేలు పుట్టాడు, సమూయేలు పాలు విడిచాడు, ఆ సమూయేలుని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అప్పగించింది, పరిచర్య కొరకు ఇచ్చేసింది. ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఎంత హ్యాపీ అంటే గొడ్రాలు 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 అని పిలబడుతున్న ఆమె దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు, గొప్ప స్థితిని ఇచ్చాడు. సమూయేలే కాకుండా చాలామంది బిడ్డలను కూడా హన్నాకు దేవుడు ఇచ్చాడు. భర్త బాగా ప్రేమిస్తున్నాడు, సమాజంలో గుర్తింపు వచ్చింది, చీకటి తొలగిపోయింది, సమస్యలు పోయాయి. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నట. ఇలాగో ప్రార్థన చేస్తుంది ఏంటంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. మొదటి ప్రార్థన అంశం ఏంటంటే, నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది. సంతోషించడం అంటే ఆనందించుచున్నది. దేవుని యందు ఆనందిస్తుంది, దేవుని యందు సంతోషిస్తుంది. అంటే మొట్టమొదట తన జీవితం చూసినట్టే ఆమె జీవితంలో సంతోషమే లేదు. ఇక్కడ బాగా గమనించండి, నేను సో వెరీ హ్యాపీ, నాకు సమాజంలో ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటలా. శారీరకమైన సంతోషం నాలో ఉంది అని చెప్పట్లా, మానసికమైన సంతోషం నాలో ఉంది అని చెప్పట్లా. నేను దేవుని యందు నేను ఆనందిస్తున్నాను, అంటే ఆధ్యాత్మికమైన ఆనందాన్ని నేను కలిగి ఉన్నాను. అది ఆమె చెప్తుంది ఈరోజు మనకి. ఏ ఆనందం కలిగి ఉన్నాను? ఆధ్యాత్మికమైన ఆనందం, ఆత్మీయ సంబంధమైన ఆనందాన్ని నేను కలిగి ఉన్నాను.
ఈ భౌతిక సంబంధమైన ఆనందం కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు పోతుంది. చెప్పేది భౌతిక సంబంధమైన ఆనందం కోసం కాదు. సహజంగా మానవుడు ఆనందం అంటే ఈ భౌతిక సంబంధమైన ఆనందం కోసమే ఎదుగుతుంటారు. ఈరోజు చెడు మార్గాల్లోనికి వెళ్ళడానికి గల కారణాలు, చెడు వ్యసనాల్లోనికి వెళ్ళడానికి కారణాలు, యవనస్తులు దారి తప్పిపోవడానికి కారణాలంటే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి ఈ విధమైనటువంటి విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఈరోజు. అయితే హన్నా చెప్తుంది ఆనందం అలాంటి ఆనందం కాదు. నేను ఆధ్యాత్మికమైన ఆనందం, యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను. ముందున్న నా జీవితం ఏంటంటే ఒకప్పుడు శ్రమల గుండా ప్రయాణం చేసింది. అందరూ నన్ను వేలెత్తి చూపించారు, ఏయ్ నువ్వు గొడ్రాలివి, గొడ్డుబోతు దానివి నువ్వు. పాపం ఎంత బాధపడి ఉంటుంది కదా, హృదయంలో బహుభయంకరమైన వేదన. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరండి. ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏముందండి, సహజంగా కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం, రకరకాల మార్గాలు వెతుకుతుంటాం. సో ఇప్పుడున్న సమాజం అలాంటి సమాజం కాదు. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి సమాజం ఎలా అంటే ఆమెను ఒక ప్రత్యేకంగా చూసేవారు, చూటిపోటు మాటలు మాట్లాడేవారు. ఒకవేళ ఆమె ఎదురొస్తే ఇది ఒక శకునం, మంచిది కాదు, ఒక సరైనది కాదని ఆమె నోటి మీదే లేకపోతే ఆమె ముఖం ముందే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, ఒక మనిషిగా గుర్తించలేకుండా నానా విధాలుగా మాట్లాడవలతున్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల మధ్య ఉంది, అలాంటి సమాజం మధ్య ఉంది. తన అక్కైనటువంటి పెనిన్న సంవత్సరానికి ఒకరికి అంటూనే ఉంది. అలాంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. గొడ్రాలు అనే ఒక భయంకరమైన అవమానాల మధ్య వెళ్తున్నటువంటి తన జీవితంలో, నిట్టూర్పులతో ఉన్నటువంటి తన జీవితంలో విజయోత్సాహంతో ఉన్నప్పుడు ఈ సంతోషకరమైన మాట చెప్తుంది, ఈరోజు నేను ఆనందిస్తున్నాను. ఎటువంటి ఆనందం అంటే ఆత్మ సంబంధమైన ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ అదే చెప్తుంది. ఈరోజు మీరు ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కలిగి ఉంటే ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆనందం నీ జీవితంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట మనం దేన్ని ఎదుగుతున్నామంటే ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కాదు. ఈ లోకంలో దొరికే ఆనందం కోసం ఎదుగుతున్నాం. ఇందులో ఆనందం దొరుకుతుందేమో, అందులో ఆనందం దొరుకుతుందేమో. ఓ మహానుభావుడు చెప్పాడుగా, సొలొమోను మహారాజు చెప్పాడు, ఎవరే పిచ్చోళ్ళారా, ఎక్కడ ఎదుగుతారా మీరు, ఆల్రెడీ నేను ఎత్తుకొచ్చాను. నాకంటే వెతికేవాడు ఎవడ ఉన్నాడు ఈ భూమి మీద? ఎవరూ లేరు, అందరిలో ఎతికాను. నా కోసం సూర్యుని కింద ఉన్న అన్నీ అనుభవించాను, అనుభవించినటువంటిది ఏదీ లేదు. నా కోసం గొప్ప గొప్ప ఇండ్లను కట్టుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, ద్రాక్షారసాన్ని తాగాను, 1000 ఉపపత్తులను నేను పొందుకున్నాను. అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉందంటే అన్నిటిలో వెతికాను. వ్యర్థము 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 వ్యర్థము, అన్నిటిలో ఎక్కడ ఆనందం లేదు. అది క్షణికావేశము, క్షణిక ఆనందమే. నిజమైన ఆనందం దేవుళ్ళు ఉంది. ఒకవేళ నిజమైన ఆనందం దేవుళ్ళు పొందుకుంటే ఆటోమేటిక్గా ఈ లోకంలో ఉన్న ఆనందాలన్నీ నాకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట పౌలు మనకిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చదవండి. ఎల్లప్పుడూ ఎవరి యందు ఆనందించండి? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఈ మాట నీ జీవితంలో విజయోత్సాహము దేవుడు నీకు దయచేయును గాక. హన్నా ఎలాగైతే విజయోత్సాహాన్ని పొందుకున్న తర్వాత తన హృదయము ఆనందిస్తుంది దేవుని యందు అన్నందు, నీ జీవితం కూడా త్వరలో దేవుని యందు ఆనందించును గాక. ఇక్కడ చాలామంది ఒకవేళ గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉండవచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రార్థన చేసే స్థితి దేవుడు మీకు కూడా ఇచ్చును గాక. ఎస్, నా దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. అందుకే పౌలు గారు అంటాడు, మరలా చెప్తున్నాను, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడు ఆనందించండి. ప్రభువుని ఎప్పుడైతే ఆనందిస్తావో అప్పుడే నీ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. మనం ప్రభువునందు ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? దుఃఖముఖులుగా ఉంటాయి. ఎప్పుడు చూసినా వేదనతో ఉంటాం. ప్రభు కనపడితే ప్రభుతో లింకప్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా మొదలెడతాం చీటీలు, కన్నీళ్ళు బొబ్బలు కారుస్తుంటాం, ఓ లొడలొడలో కార్చుకుంటూ చెప్తుంటాం. అది కాదు, దేవునిలో ఇప్పుడు కూడా ఆనందించే, సంతోషించే ఆ స్థితిగతులు దేవుడు మనకుంటే దేవుడు గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎవరికి ఆనందం ఉంటుంది? దేవునికి ఇష్టలుగా ఉన్నవారికి, దేవునికి యథార్థవంతులుగా ఉన్నవారికి, దేవుని యందు ప్రార్థన అనుభవం కలిగిన వారి జీవితంలో ఆటోమేటిక్గా ఆనందం. ఒకసారి కీర్తనకారుడు అంటాడు కదా మాట, కీర్తన గ్రంథం చూడండి, 97వ సంకీర్తన 11వ వచనం, ఆనందము ఏముందట? విత్తబడి ఉంది. ఎంత చక్కని మాట. నీతిమంతుల కొరకు వెలుగు ఉంది, యథార్థవంతుల కొరకు ఆనందమును
విత్తబడుంది. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించండి. ఇదిగో దేవుడు మీ యందు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యథార్థవంతులుగా అనగా నీతిమంతులుగా దేవుని యందు యథార్థత కలిగి ఉన్నటువంటి ప్రతి వారి కొరకు దేవుని ఆనందము విత్తబడి ఉందట. ఎస్, మన జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఆనందాన్ని విత్తి ఉంచాడు. అది మొలకెత్తాలి, అది చిగురించాలి, అది పండ్లునివ్వాలి, అది వాటిని మనము ఆస్వాదించాలి. దేవుడు మన కొరకు ఆనందాన్ని విత్తి ఉంచాడు. ప్రభా, నా కొరకు విత్తిన ఈ ఆనందాన్ని నేను అనుభవించుదును గాక. నీ కొరకు ఒక ఆనందం ఉంది, నీ కొరకు ఒక సంతోషం ఉంది. ఇర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది కదా. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ మాటలు నాకు సంతోషమును. ఎస్ ఎస్, ఏం కలగజేస్తున్నట్టు ఆనందం? ఏ మాటలు? నీ మాటలు అనగా దేవుని వాక్యం. ఆనందాన్ని మనకు కలగజేసేది ఏంటి? నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఏం చేస్తున్నాయట? ఆనందమును కలగజేస్తున్నాయి. అబ్బా, ఎంత చక్కని మాట! అనగా దేవుని మాటలు మన జీవితానికి ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఓ దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. సో ఈరోజు ఆనందం కావాలంటే మనం ఎక్కడెక్కడో ప్రయత్నించవసరం లేదు, ఎటో మనం వెళ్ళవసరం లేదు. కారణం ఏంటంటే ఆనందం, ఆ సంతోషం దేవుని మాటలో, దేవుని వాక్యంలోనే దేవుడు మన కొరకు దాచి ఉంచాడు అని మనకు రాయబడుతుంది. సో కాబట్టి మన విచారములన్నీ కూడా దేవుడు కొట్టివేసట మనకేం కలగజేస్తున్నాడు? ఆనందాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా నీ కన్నీళ్ళన్నీ కూడా నాట్యముగా దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. మన జీవితాల్లో అటువంటి ఆనందమును దేవుడు కలగచేయును గాక. దేవునిలో ఆనందం. ఇక్కడ హన్న లాంటి ప్రార్థన నువ్వు కూడా చేయదువు గాక. ఎందుకంటే మనం ఏదైనా అడిగినప్పుడు అవి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏ అవసరతైనా నువ్వు దేవుని సన్నిధులు పెట్టినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు? అవి నేను పొంది ఉన్నాను, దేవుని దగ్గర అడిగింది నేను పొందుకున్నాను, దేవుని దగ్గర అడిగింది నేను సంపాదించుకున్నాను, దేవుని దగ్గర అడిగింది నేను ఆస్వాదించాను. ఎస్, అదే రీతిగా దేవుడు త్వరలో హన్నా జీవితంలో ఎలాగైతే ఈ గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు, అటువంటి ఆనందం దేవుడు ఇస్తాడు. రెండవ ప్రార్థన చూద్దాం, మరలా రండి వెనక్కి. నా విరోధుల మీద నేను అతిశయిస్తున్నాను. ఆమెలో ఉన్న ప్రార్థన ఏంటంటే, చెప్పదగిన మాట ఏంటంటే, నా విరోధుల మీద నేను అతిశయం పొందుతున్నాను. అతిశయం. ఎవరు విరోధులు? ఎవరు శత్రువులు? అంటే ఈరోజు మనకి మొదటి శత్రువు ఎవరో తెలుసా? సాతాను మనకి మొదటి శత్రువు. మనకు మొదటి శత్రువు ఎవరండి? సాతాను. రెండవ శత్రువు పాపము. మూడవ శత్రువు మరణం, లోకం, ఉగ్రత. ఇవన్నీ మనకు శత్రువులే. ఈరోజు వాటి కొరకు నువ్వు భయపడుతున్నావు, అవి ఏమైనా చేస్తాయని నువ్వు భయపడుతున్నావు. నిజమే, హన్నా జీవితంలో ఓటమి, ఎన్నో ఓటమి వచ్చింది. తన విరోధులు ఎంతోమంది, ఎందుకంటే తనకు స్నేహితుల కంటే విరోధులు ఎక్కువగా ఉన్నారు హన్నాకు ముందు. చెప్పాలంటే కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరు స్నేహితులో, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో బయటపడిపోతారు. సంతోషాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కనపడరండి. బాగా గమనించండి. మీరు సంతోషాల్లో ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో మీకు తెలియదు. కానీ మీరు అన్నీ పోగొట్టుకున్నప్పుడు, మీరు శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు నిజమైన శత్రువులో మీకు అర్థమైపోతుంది. అయితే హన్నాకు తెలుసు, ఆ నిట్టూర్పుల మధ్య, శ్రమల మధ్య తనకు విరోధులు ఎవరో తనకు తెలుసు. తన పక్కన ఉన్నటువంటి వారు, తను ఆదరించవలసినటువంటి ఆదరణిచ్చేవారు, లేదా తను సంతోషపెట్టాలనుకున్న వారు అందరూ కూడా తనకు విరోధులుగా మారిపోయారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన అంటే, ప్రభువా, ఒకప్పుడు నాకు విరోధులు ఉన్నారే, ఆ విరోధులను బట్టి నేను అతిశయిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, ఆ విరోధుల నోట నుండే నీ నామమును మహిమపరిచే విధంగా నన్ను వాడుకున్నందుకు, నీ ఘనమైన నామం నా ద్వారా వాడుకున్నందుకు, ఎవరైతే నన్ను నీచంగా చూశారో, ఎవరైతే నన్ను హేళనగా చూశారో, ఎవరైతే నన్ను పనికిమాలిన దానిగా చూశారో, అటువంటి విరోధులే ఈరోజు వారి నోట నుంచి సాక్ష్యాన్ని వింటున్నాను. కాబట్టి నేను వారిని బట్టి, నా విరోధులను బట్టి నేను అతిశయిస్తున్నాను. మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో. మొర్దెకై అనే వ్యక్తిని హామాను అనే వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీయాలనుకున్నాడు. ఒక ఉరిక తగిలించాడు, దాన్ని సిద్ధం చేశాడు. కానీ
హామానుకు ఒక బాధ్యత ఇవ్వబడింది ఒకరోజు. ఏంటి తెలుసా? ఎవరినైతే ఉరి తీయాలనుకున్నాడో ఆ వ్యక్తిని నువ్వు గౌరవించు, ఆ వ్యక్తిని నువ్వు సన్మానించు, ఆ వ్యక్తిని గుర్రం మీద కూర్చొనిపెట్టు, ఆ వ్యక్తికి నువ్వు రాజవస్త్రాలు ధరింపచేయి. ఆ వ్యక్తిని తీసుకువెళ్తున్నప్పుడు ఆ గుర్రపు జట్కాను పెట్టుకుని నువ్వు కూడా తీసుకువెళ్ళి అందరి చేత జై 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 జయలు చెప్పించు. అది నీ బాధ్యత అంటే. అప్పుడు అర్థమైంది, నా విరోధులను బట్టి నేను అతిశయిస్తున్నానన్న దినాన్ని మొర్దెకై దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు కూడా, నీకు అనేకమైన విరోధులు ఉన్నారు. ఒకానొక దినాన్ని నీ విరోధులను బట్టి నువ్వు అతిశయించే రోజు రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మనకందరూ విరోధులు. పౌలు, అపోస్తలుడైన పౌలు కూడా తను రాశాడు కదా, విరోధులను బట్టి అతిశయించాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సంఘంలో తనకు విరోధులు అనేవారు చాలామంది లేచారు, శత్రువులు లేచారు. వారి గురించి చక్కని మాటలు రాస్తున్నాడు. కీర్తనకారులో కూడా ఒక మాట చదవండి. 37వ సంకీర్తన 20వ చరణాన్ని ఒకసారి చదువుకుందామా. యెహోవా విరోధులు లేత భూముల సొక్కసును పోలియుందురు, అవి కనబడినట్లుగా వారు పొగవలే కనబడకపోదురుగాక. పొగ అలా కనబడుతుంది. ఎంతసేపు ఉంటుందండి పొగ? ఎంతసేపు ఉంటుందా? అది మెల్లిగా ఆవిరైపోయి కనబడదు. అలాగే నీకు విరోధంగా లేచిన శత్రువులు కానీ, నీ బంధువులు కానీ, నీ మిత్రులు కానీ, లేకపోతే ఎవరైనా, దేవుడు ఆ పొగవలే నిన్ను కనబడకుండా వారిని దూరపరచును గాక. హన్నా జీవితంలో చేసిన అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయలేడా? చేయగలడు. 3వ ప్రార్థన చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేవు. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు తను నమ్ముకున్న దేవుని గురించి మంచి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు మొట్టమొదట తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి చెప్పింది. రెండవది ఇతరుల గురించి, సమాజాన్ని గురించి ప్రార్థన చేసింది. మూడవది దేవుని గురించి ఒక మాట పలుకుతుంది. ఏమని పలుకుతుందంటే, యెహోవా వంటి వాడు పరిశుద్ధమైన దేవుడు ఒక్కడును లేడు. ఈరోజు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. చెప్పుకోదగ్గడానికి క్రీస్తును పోలినటువంటి అనుభవాలు ఉండవచ్చు. ఏంటి అనుభవాలు? అద్భుతాలు చేసి ఉండవచ్చు, ప్రేమను చూపించి ఉండవచ్చు, నీతి వాక్యాలు చెప్పి ఉండవచ్చు. కానీ ఆయన లాంటి పరిశుద్ధత ఎవరికైనా ఈ భూమి మీద ఉందా? ఒక్కరికి లేదు. నేను ఒకసారి గుంటూరులో ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకంటే ముందు ఒక స్త్రీ సాక్ష్యం చెబుతుంది. బ్రాహ్మణ స్త్రీ. ఆమె ఒక పీఠాధిపతి యొక్క కుమార్తె. పీఠాధిపతి అంటే చాలా చాలా చక్కని ఆధిపత్యం. అంటే హైందవ దేవాలయాల్లో పెద్ద పెద్ద పేరు మోసినటువంటి ఒక గొప్ప దేవాలయం, శ్రీశైలం దేవాలయంలో పీఠాధిపతి వాళ్ళ నాన్నగారు. ఆమె ధైర్యంగా సాక్ష్యం ఇస్తుంది, యేసు ప్రభు వారు గొప్ప దేవుడు అని మంచి సాక్ష్యం ఇచ్చింది. నేను అదే సభలో నేను కూడా వాక్యం పంచుకున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చున్నప్పుడు ఆ సహోదరుని అడిగాను, అమ్మా నువ్వేమో ఒక పీఠాధిపతి కుమార్తె అన్నావు, ఇప్పటికీ మీ నాన్నగారు పీఠాధిపతిగానే ఉన్నారు, మరి ఇంత ధైర్యంగా నువ్వు వచ్చి యేసుప్రభు వారి గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు, ఎలా, ఏ విధంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు, ఎలా దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు అంటే ఆమె ఒక మాట చెప్పింది. నిజమే పాస్టర్ గారు, మా ఇంట్లో మొత్తం మేము 5గురు ఉంటాం. 5 విలవల్పులు ఉంటాయి. అంటే 5 దేవుళ్ళు ఉంటారు మాకు. అమ్మ ఒక ఆరాధన, నేను ఒక ఆరాధన, మా అక్క ఆరాధన, మా అన్నయ్య ఒక ఆరాధన, ఇలాగ ఒక్కొక్క రకమైన ఆరాధనలు మేము కలిగి ఉంటాం. నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో నాలో ఒకసారి ఒక ట్రాక్స్ అంటే ఒక కర్రపత్రాలు మా కాలేజ్ బయట పంచుతున్నప్పుడు అందరూ తీసుకుంటుంటే ఇది నాకు సంబంధించింది కాదు, నేనెందుకు తీసుకోవాలి, అసలు వీళ్ళేదో పరాయి మతం వాళ్ళు పరాయి దేవుడిని మనం తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తున్నారు, వేరే దాన్ని తీసుకొస్తున్నారని వారు నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టారు. కానీ ఆ టైంలో నేనేం చేశానంటే సరే ఏమైందిలే తీసుకుని పడేద్దామని తీసుకున్నాను. వాళ్ళ ముందు పాడేయలేక నా బుక్లో పెట్టుకున్నాను. నేను ఇంటికి వచ్చాను, మర్చిపోయాను దాని సంఘటన. కానీ ఒకరోజు నేను నా అన్వేషణలో నేను పడ్డాను. ఎందుకంటే ఇంతమంది గృహంలో ఉన్నాం, ఇంతమందిని ఆరాధిస్తున్నాం, మరి ఎవరు మన ప్రార్థనలకు ఇస్తాడు, ఏ దేవుడు మనకు ఆదరణిస్తాడు, ఏ దేవుడు మనం రక్షిస్తాడు అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకో ఆ ట్రాక్ బయటపడింది. గబగబా ట్రాక్లో నేను చదువుతున్నప్పుడు, లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ కరపత్రాల్లో నేను చదువుతున్నప్పుడు, ఆ ట్రాక్స్లో చదువుతున్నటువంటి విషయం ఏముందంటే ఎవరు దేవుడు అని టైటిల్ ఉంది.
ఎవరు దేవుడు అనే టైటిల్ ఉండి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ అందులో రాయబడ్డే ఉన్నాయట. ఆమెల అన్వేషణ బయలుదేరి చిచ్చి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో చెప్తారు, ఇది మనం నమ్మడం కాదని దీన్ని కూడా తీసుకెళ్ళి పక్కన పడేసి తనలో అన్వేషణ, ప్రతిరోజు కూడా ఇదే అన్వేషణ, ప్రతిరోజు ఇదే తలంపు. ఏంటి తలంపు అంటే, ఎవరు దేవుడు, ఎవరు నిజమైన దేవుడు? ఇన్ని దేవుళ్ళని ఆరాధిస్తున్నాం కదా, ఇన్ని కోట్ల మంది దేవతలను ఆరాధిస్తున్నాం కదా, ఇన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి కదా, ఎవరు నిజమైన దేవుడు అని అన్వేషణలోకి వెళ్ళింది. బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి వెంటనే ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, నేను ఒక గోల్ పెట్టుకుంటాను, నేను ఒక గురి పెట్టుకుంటాను. ఏంటి ఆ గురి అంటే, ఎవరు క్రోధము, మదము, మత్సరము లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారే నిజమైన దేవుడు. సో ఈ గురితో ప్రారంభించింది తన అన్వేషణ. ఋగ్వేదాలు తీసుకొచ్చింది, అనేక గ్రంథాలు తెచ్చుకుంది, వన్ బై వన్ చదువుకుంది. కానీ ప్రతి దాంట్లో కూడా తన పెట్టుకున్నటువంటి కామము, క్రోధము, మదము, మత్సరము, ఈ యొక్క పరిశుద్ధత, ఇలాంటి విషయాలన్నీ కూడా చదువుతుంది. కానీ ఎక్కడా దొరకలేదు, ఏ మతంలో దొరకలేదు. అంత అయిపోయింది. ఇంకేమైనా ఉందా? అయ్యో, మనం అంటుకోకూడదు అని అనుకున్నటువంటి ఒక మతం ఉందే అని గబగబా వెళ్ళింది. తను చింపేసినటువంటి, నలిపినటువంటి ఆ భాగం తీసుకుంది. దాని వెనకాల అడ్రస్ ఉంది. అడ్రస్లు ఎవరికైనా ఇంకా కావాల్సిన, ఈ కాపీలు కావాల్సిన వాళ్ళు, ఉచితంగా బైబిల్ కావాల్సిన వాళ్ళు ఈ అడ్రస్ను కనుగొండి అనగానే వెంటనే ఫోన్ చేసి ఒక బైబిల్ తెప్పించుకుందట. ఆ బైబిల్ చదవడం ప్రారంభించింది. అందులో ఉన్న విషయాలన్నీ ప్రారంభించింది. నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నజరేయుడైన యేసు ఒక్కడే అని తెలుసుకుంది. వెంటనే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి గురించి ఇంకా తెలుసుకుంది. అప్పుడు తన అన్వేషణలో తన యొక్క ఆసక్తికి మించినటువంటి విషయాలు అందరూ తెలిసాయి. వెంటనే నిర్ణయించుకుంది, నిజమైన దేవుడు యేసు ప్రభు వారి మాత్రమే. వెంటనే రక్షణ పొందుకుంది. తన తండ్రి ఎన్నో బాధలు పెట్టాడు, ఎన్నో కష్టాలు పెట్టాడు. మనం ఇంత ఉన్నతమైన స్థితిలో ఉంటూ, యోగ్యమైనటువంటి ఉద్యోగంలో ఉంటూ, పురోహితులుగా ఉంటూ, పీఠాధిపతులుగా ఉంటూ నువ్వు ఇలాంటి పని చేయడం మంచిది కాదు, గెట్ అవుట్, నీ ఇంట్లోంచి బయటకు పో. ఇంట్లో ఉండాలంటే క్రైస్తత్వంలో కాకుండా ఈ దేవుళ్ళని ఆరాధించే విధంగా ఉండు. ఒకవేళ క్రైస్తత్వాన్ని ఆరాధించే విధంగా ఉంటే నువ్వు బయటకు పోవచ్చు అన్నాడు. ఆ సోదరు అన్నిటిని విడిచిపెట్టి బయటకు వచ్చింది. ఇప్పటికీ బయటకు వచ్చి 4 సంవత్సరాలు అయిందటండి. ఇప్పటికీ 4 సంవత్సరాలు ఒంటరిగానే ఉంది, వివాహం చేసుకోలేదు. యేసు ప్రభు వారి గురించి చక్కగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే, పరిశుద్ధుడైన దేవుడని ఆరాధిస్తుంది. ఆమె అన్వేషణలో తెలిసింది ఏంటంటే, ఒకటి అన్వేషము, కామము లేనివాడు, క్రోధము లేనివాడు, మదము లేనివాడు, మత్సరము లేనివాడు, పరిశుద్ధత కలిగిన దేవుడే నిజమైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు మాత్రమే గుర్తెరిగింది. అందుకే ఇక్కడ హన్నా కూడా ఇదే మాట పలుకుతుంది. ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? యెహోవా వంటి పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడును, నువ్వు నమ్ముకున్న గొప్ప దేవుడో తెలుసా? పరిశుద్ధుడు, పవిత్రత కలిగిన దేవుడు ఆయన. మనం కూడా అటువంటి పవిత్రత కలగాలనే దేవుడు ఈ లోకంలో, దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మన యెషయా గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, ఆ 46వ అధ్యాయంలో 5వ వచనం 9వ వచనంలో రాయబడిందిగా, నీకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా? సాటి మీట్ అయిన వారు ఎవరైనా ఉన్నారా? లాస్ట్ పాయింట్, 4వ పాయింట్, 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. మళ్ళీ హన్నా చేసిన ప్రార్థనలోనికి వచ్చేద్దాం. వచ్చిన తర్వాత 2వ వచనంలో ఏముందంటే, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు, నా కొండ, నా కోట, నా దాగుచోటు. ఎవరంటారు ఈ పదాలు? దావీదు గారు. ఆయన నోట నేను చెప్పడానికి, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయదుర్గం నీవే, నా దాగుచోటు నీవే. ఇక్కడ మరలా ఏమంటుందంటే, నా దాగుచోటు అనగా నా ఆశ్రయదుర్గం. మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం మరొకటి లేదు. ఈ లోకంలో ఎన్నో దుఃఖాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఆశ్రయం, ఆయనే నీకు భద్రత, ఆయనే నీకు కాపుదల. సో మన జీవితంలో మన ప్రార్థన మారాలి. హన్నా జీవితంలో అద్భుతాలు పొందిన తర్వాత దేవుని యందు ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉందో, ఎంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉందో, నీవు కూడా దేవుడు మన జీవితంలో చేయబోయే అద్భుత ఆశ్చర్య కార్యాలను పెనవేసుకుని ముందుగానే, ఎస్, నా జీవితంలో దేవుడు విడుదలనిస్తాడు, నా జీవితంలో బహుమానాన్ని ఇస్తాడు, నా జీవితంలో స్వస్థతనిస్తాడు, మా బ్రతుకులను మారుస్తాడు, అన్నిటిలో దేవుడు కార్యాలు చేస్తాడని హన్నా తర్వాత చేసిన ప్రార్థనే ముందే నువ్వు చేయగలిగితే దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన కార్యాలు, అటువంటి కృప దేవుడు మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు దాయిచ్చునుగాక.